ఏం చేయుడు అని అడుగుతున్నాడు రోమపత్రికలో. ఏం చేయుడు నీ దేవుడు నీకు? ఏమంటే ఆ తండ్రికి ఆ సాయం చేయాలంటే అంత కష్టమైంది కదా, మరి పరలోకపు తండ్రికి కష్టం అవుతా నీకు సాయం చేయడం? సర్వకృపానిధి కదా ఆయన సంపదలు గని కదా, నీ విషయంలో ఆయన మేలు ఎందుకు చేయడు? ఆయన మనం అడగడం రావట్లా. మనం ఎలా అడగాలో, ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలాగ ఆయన పాదాలు పట్టుకోవాలో, ఎలా కన్నీళ్లు కార్చాలో, ఎలా విజ్ఞాపన చేయాలో మనకు అర్థం కావట్లా. ఆయన మాత్రం అంటున్నాడు, హిజ్కియా నీ కన్నీరు నేను చూశాను అంటున్నాడు. మరియ మార్తల కన్నీరు దేవుడు చూశాడట. నేను విన్నాను, నేనున్నాను అంటున్నాడు. మీ మొరలు నేను విన్నాను, నేను మీకున్నాను. మీ మొర విన్నాను. నిర్గమకాండలో అంటాడు, నేనున్నాను, భయపడకండి, నేను దిగి వస్తున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీల మహాభయంకరమైన చెరలో నుండి, వాళ్ళు పడుతున్న యాతనలో నుండి, వాళ్ళు పడుతున్న దుఃఖములో నుండి వాళ్ళని బయటికి తీసుకురావడానికి నేనున్నాను.